హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాలెడ్జ్ స్కూల్. ఈరోజు మనం ఏజెస్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. Ranjiv's age after 15 years will be 5 times his age 5 years back. What is the present age of Ranjiv? ఇది క్వశ్చన్. అంటే ఏంటంటే రంజీవ్ యొక్క ఏజ్ 15 ఇయర్స్ తర్వాత ఎంతైతే రంజీవ్ ఏజ్ ఉంటుందో అది ఇప్పుడున్న అతని ఏజ్ కంటే 5 ఇయర్స్ బ్యాక్ ఎంతైతే ఉంటుందో దానికి 5 టైమ్స్ ఎక్కువ ఉన్నట్టయితే అతని ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. అప్పుడు మనం రంజీవ్స్ ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమవుద్ది, రంజీవ్స్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అంటే 15 ఇయర్స్ తర్వాత రంజీవ్ ఏజ్ ఏమవుద్ది, ఎక్స్ ప్లస్ 15 అవుతుంది. ఆబ్వియస్ కదా, ఎక్స్ ప్లస్ 15 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ బ్యాక్ ఎంత అవుతుంది అతని ఏజ్, ఎక్స్ మైనస్ 5 ఇయర్స్ అవుతుంది. మరి ఏమన్నాడు, 15 ఇయర్స్ తర్వాత అతని ఉండే ఏజ్ ఎంతైతే ఉందో 15 ఇయర్స్ తర్వాత ఉండే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ 5 టైమ్స్ అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఎంతైతే ఉందో దానికి 5 టైమ్స్ అన్నాడు. 5 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ మైనస్ 5 కదా. సో ఆ విధంగా అప్పుడేమో ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 5 ఇంటూ 5 25 అనమాట. ఇప్పుడేమవుతుంది, ఈ 25 ఇటు వచ్చేస్తే 25 ప్లస్ 15 అంటే ఎంత 40 ఈజ్ ఈక్వల్ టు ఆ ఎక్స్ ఇటు వచ్చేస్తే 5x మైనస్ ఎక్స్ అదెంత అవుతుంది 4x అనమాట. అంటే ఏంటన్నట్టు 4x ఈజ్ ఈక్వల్ టు 40 అంటే x ఈజ్ ఈక్వల్ టు 40/4 అప్పుడేమవుతుంది 10 అనమాట. ఇది ఒకసారి ఎక్స్ అంటే ఏమనుకున్నావు, రంజీవ్స్ ప్రజెంటేజ్ అడిగింది ఏంటి, రంజీవ్స్ ప్రజెంటేజ్. సో ఆన్సర్ ఈజ్ 10 ఇయర్స్ అనమాట. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుందాం. ఇప్పుడు ఏజ్ 10 ఇయర్స్ అయితే 15 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది, 10 + 15 25 ఉంటుంది. 5 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది. సో 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5. సో ఐదేళ్ళ ముందు ఎంతైతే ఉంటుందో దానికి 5 రెట్లు ఉంది. సో మన ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. ఇట్లా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు మనం.